Using the principle of finite mathematical induction, prove that a plus ar square plus so on to n terms equal to a into r power n minus 1 by r minus 1, where r not equal to 1. ఇక్కడ r అనేది not equal to 1 అవ్వాలి అనే కండిషన్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఫస్ట్ ఈ ఇచ్చిన వాల్యూని ప్రూవ్ చేయాలంటే s ఆఫ్ n లోకి కన్వర్షన్ ఉండాలి. s ఆఫ్ n లోకి కన్వర్ట్ చేద్దాం. s ఆఫ్ n, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ s ఆఫ్ n అంటే n టర్మ్స్ వీటిని కూడా n లోకి మార్చాలి. n లోకి మార్చాలంటే ఫస్ట్ ఇవి దేనిలో ఉన్నాయో తెలియాలి. దేనిలో ఉన్నాయి? a ప్లస్ ar ప్లస్ ar స్క్వేర్. ఇవి ఏపీ లో ఉన్నట్ట లేకపోతే జీపీ లో ఉన్నట్ట హెచ్పీ లో ఉన్నట్ట? ఈ ఆర్డర్ అనేది ఫస్ట్ కాన్స్టెంట్ వాల్యూ, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ స్క్వేర్ అంటే ఒక అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ జీపీ లో ఉన్నట్టు, జియోమెట్రికల్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్టు. జియోమెట్రికల్ ప్రోగ్రెషన్ లో ఉన్న వాల్యూస్ కి n టర్మ్స్ కి ఫార్ములా, n టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే n టర్మ్స్ కి ఫార్ములా ని రాయాలి. ఇక్కడ ఫస్ట్ n టర్మ్స్ కి ఫార్ములా tn ఈక్వల్ టు a into r power n minus 1. n terms की formula is tn equal to a into r power n minus 1. ఇప్పుడు ఈ వాల్యూని దానిలో a plus ar plus ar square plus so on to n terms means formula ar n minus 1 equal to a into r power n minus 1 by r minus 1. n లోకి కన్వర్ట్ చేస్తాం. s of n is this is the value of s of n. నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఒక కాన్స్టెంట్ వాల్యూకి ఈక్వల్ చేయాలి. s of 1 అనుకున్నాం. s of 1 is true. s of 1 కి ట్రూ అనుకుంటే ఈ LHS వాల్యూ అనేది RHS వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. LHS వాల్యూ అనేది RHS వాల్యూకి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఫర్దర్ గా మనం ప్రొసీడ్ అవ్వగలం. ఫస్ట్ ఈక్వల్ అయిందో లేదో చెక్ చేద్దాం. LHS ఈక్వల్ టు a into r పవర్ n. n మీన్స్ 1. n ఉన్న ప్రతి దగ్గర కూడా 1 రాద్దాం. 1 minus 1 అంటే a into r పవర్ 0. ఏ వాల్యూకైనా పవర్ లో 0 ఉంటే అది 0 అంటే ఆ వాల్యూ అనేది ఏమీ లేదు అని అర్థం, అంటే 0 అని. r పవర్ 0 అంటే r అనేది 0 అయిపోతే రిమైనింగ్ వాల్యూ ఇస్ a. LHS వాల్యూ అనేది a వచ్చింది. ఇప్పుడు RHS వాల్యూ అనేది చెక్ చేద్దాం. RHS ఈక్వల్ టు a into r పవర్ n. n మీన్స్ 1 minus 1 by r minus 1. r పవర్ లో 1 ఉంది. r పవర్ లో 1 ఉన్నా లేకపోయినా 1 ఉన్నట్టే, అంటే రిమైనింగ్ a into r minus 1 by r minus 1. r minus 1 gets cancelled, remaining a. Therefore LHS equal to RHS. LHS value a వచ్చింది. నెక్స్ట్ RHS వాల్యూ కూడా సేమ్ a నే వచ్చింది. అంటే LHS equal to RHS అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏదైనా n లో కన్వర్షన్ అయిపోయింది, 1 లో అయిపోయింది. నెక్స్ట్ వేరియబుల్ లోకి కన్వర్షన్ ఉండాలి. వేరియబుల్ ని s of k అనుకో. s of k is అంటే 1 ఉన్నప్పుడు n ఉన్న ప్రతి దగ్గర 1 అని అప్లై చేసాం. ఇప్పుడు k తీసుకుంటాం అంటే n ఉన్న ప్రతి దగ్గర కూడా k వాల్యూని అప్లై చేద్దాం. a plus ar plus ar square plus and so on to a into r power k minus 1 equal to a into r power k minus 1 by
r మైనస్ 1. ఈ వాల్యూ మొత్తాన్ని k లోకి కన్వర్ట్ చేసాం. k లోకి కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ k plus 1 is true. k plus 1 is true. k plus 1 కూడా ఈ వాల్యూ అనేది ట్రూ అనుకుంటే ఈ ఫార్ములా అంటే ఈ n టర్మ్స్ ప్లేస్ లో ఏవైతే వాల్యూ ఉందో అక్కడ k ఉన్న ప్రతి దగ్గర కూడా k plus 1 ని అప్లై చేయాలి. k ప్లేస్ లో అప్లై చేయాల్సిన వాల్యూ k plus 1. k ఉన్న ప్రతి దగ్గర k plus 1 ని అప్లై చేస్తే ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. a into r పవర్ k ప్లేస్ లో k plus 1 minus 1 ఈ ప్లస్ 1 మైనస్ 1 గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ a into r పవర్ k ఈ వాల్యూ మిగిలింది. ఈ ఏ వాల్యూ అయితే రిమైండర్ ఉందో ఈ వాల్యూని s ఆఫ్ k కి LHS కి RHS కి యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేద్దాం. a plus ar plus ar square plus comes on to a into r power k minus 1 plus add చేసిన వాల్యూ ar k equal to a into r power k minus 1 by r minus 1 యాడ్ చేయాల్సిన వాల్యూ ప్లస్ ar k యాడ్ చేసాం. ఓన్లీ మనం ప్రూవ్ చేయాల్సింది RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ మాత్రమే ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని సింప్లిఫై చేద్దాం. right side a into r power k minus 1 by r minus 1 plus a into r power k. ఇప్పుడు ఈ వాల్యూని LCM చేద్దాం. LCM చేసినప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుంది? a into r power k minus 1 by దీనికి LCM వాల్యూ ఎంత వస్తుంది? r minus 1. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ లో ఏ వాల్యూ లేదు. ఏ వాల్యూ లేనప్పుడు 1 గా తీసుకుందాం. r minus 1 into 1 సేమ్ వాల్యూ వస్తుంది. r minus 1. r minus 1 అనేది r minus 1 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది? 1 టైం క్యాన్సిల్ అయ్యింది. ఆ 1 తో ఈ వాల్యూని మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ వాల్యూని మల్టిప్లై చేస్తే సేమ్ అదే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 1 అనేది r minus 1 లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది అంటే r minus 1 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. r minus 1 తో ఈ న్యూమరేటర్ వాల్యూని మల్టిప్లై చేద్దాం. ప్లస్ r minus 1 into న్యూమరేటర్ వాల్యూ ar పవర్ k ఆ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఆ వాల్యూని సింప్లిఫై చేద్దాం. a into r power k మైనస్ a ఈ a తో ఈ వాల్యూస్ మల్టిప్లై చేసాం. ప్లస్ a into r power k తో r minus 1 ని మల్టిప్లై చేద్దాం. a into r power k into r a into r power k into r మైనస్ a into 1 తో ఈ వాల్యూ మల్టిప్లై చేస్తే సేమ్ అదే వాల్యూ వస్తుంది. a into r power k by r minus 1 ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీనిలో a into r power k ప్లస్ మైనస్ a into r power k క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ
plus a into r power k minus a into r power k cancel అయిపోయింది. Remaining value a into r power k into r minus a by r minus 1. ఈ వాల్యూ మిగిలింది. దీనిలో r పవర్ k ఉంది, ఇక్కడ r ఉంది. బేసెస్ అనేవి ఈక్వల్ కాబట్టి పవర్స్ ని యాడ్ చేయాలి. బేసెస్ ఈక్వల్ అయినప్పుడు యాడ్ ద పవర్స్. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ని యాడ్ చేద్దాం. a into బేసెస్ ఈక్వల్ అంటే r, పవర్స్ ని యాడ్ చేయాలి. ఇక్కడ r పవర్ లో k ఉంది, ఇక్కడ ఏమీ లేకపోతే ఎంత ఉన్నట్టు 1 గా తీసుకుంటాం. ప్లస్ 1 మైనస్ a by r minus 1. డినామినేటర్ వాల్యూ యాజ్ ఇట్ ఇస్ గా రాసాం. నెక్స్ట్ దీనిలోని ఏ ఉంది, దీనిలోని ఏ ఉంది, రెండిట్లో ఏ ఉంది కాబట్టి ఏం కామన్ తీసి రాద్దాం. ఏం కామన్ తీసి రాస్తే a ఇంటూ ఇక్కడ ఏ కామన్ తీసాం, రిమైనింగ్ r పవర్ k ప్లస్ 1 మైనస్ ఇక్కడ ఏం కామన్ తీసాం, రిమైనింగ్ 1 ఉంటుంది. 1 by r minus 1. ఈ వాల్యూ ఒకసారి వెరిఫై చేద్దాం. a ఇంటూ r పవర్ n ఉన్న దగ్గర మనం తీసుకున్న వాల్యూ k ప్లస్ 1 గా తీసుకున్నాం. s ఆఫ్ k ప్లస్ 1 గా తీసుకున్నాం అంటే n ఉన్న దగ్గర k ప్లస్ 1 గా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ r పవర్ n ఉన్న దగ్గర k ప్లస్ 1 మైనస్ 1 బై r మైనస్ 1 అంటే s ఆఫ్ k ప్లస్ 1 is s of k plus 1 is 2. s of k plus 1 కూడా ఈ వాల్యూని ప్రూవ్ చేసాం. This is the value of a into r power k plus 1 minus 1 by r minus 1. Using the principle of finite mathematical induction, prove that 1 square plus 2 square plus up to n terms equal to n into n plus 1 whole square into n plus 2 by 12 squares ఇచ్చాడు. నేచురల్ నంబర్స్ యొక్క స్క్వేర్స్ ఇచ్చాడు. RHS వాల్యూ అనేది దీనికి ఈక్వల్ అని చూపండి అని చెప్పాడు. ఒకే ఒక సింపుల్ షార్ట్ కట్. ఫస్ట్ n టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయండి అప్ టు n టర్మ్స్. అంటే n టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ s ఆఫ్ n అనుకో, s ఆఫ్ n ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ and so on to n terms. Squares of natural numbers formula is n into n plus 1 into 2n plus 1 by 6. Natural numbers యొక్క స్క్వేర్స్ కి ఫార్ములా నోట్ చేసాం. నెక్స్ట్ RHS వాల్యూ ఈక్వల్ టు n into n plus 1 whole square n plus 2 by 12. s of 1 అంటే ఈ టోటల్ వాల్యూస్ ని అంటే n టర్మ్స్ ని ఫార్ములాలోకి కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్, assuming that s of 1 is true, s of 1 కి ఈ ఈక్వేషన్ అనేది ట్రూ అని తీసుకోవాలి. ఫస్ట్ s of 1 is true, s of 1 is true అంటే LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. అంటే n ఉన్న ప్రతి వాల్యూ దగ్గర 1 గా తీసుకోవాలి. LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ అయితేనే నెక్స్ట్ ఫర్దర్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం. ఫస్ట్ LHS తీసుకున్నాం. LHS ఈక్వల్ టు n మీన్స్ 1 ఇంటూ n అంటే 1 plus 1 2 into 1 2 plus 1 3 by 6. ఈ 2 3 6 cancel అయిపోయింది. రిమైనింగ్ వాల్యూ ఇస్ 1 అంటే LHS వాల్యూ అనేది 1 వచ్చింది. ఇప్పుడు RHS వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం.
RHS equal to 1 into 1 plus 1 2 2 whole square అంటే 4 into 1 plus 2 3 by 12 4 3s 12 by 12 1. Therefore LHS equal to RHS. LHS అనేది RHS కి ఈక్వల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ని మనం ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ S(1) is true అనుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోవాలి. S(1) దగ్గర 1 ఉన్న ప్లేస్ లో అదర్ వేరియబుల్ తీసుకుందాం. అది S(k) అనుకో. S(k) is true. S(k) కి ట్రూ అనుకుంటాం. అంటే వాడు ఈక్వేషన్ ఏదైతే ఇచ్చాడో S(n) అనేది S(n) లో n ఉన్న ప్రతి వాల్యూలో కూడా k అనే వాల్యూని అప్లై చేద్దాం. అప్లై చేస్తే S(k) ఈక్వల్ టు 1 square plus 1 square plus 2 square plus and so on to plus n ఉన్న ప్రతి వాల్యూ దగ్గర k ని అప్లై చేద్దాం. k into k plus 1 into 2k plus 1 by 6 equal to next k into k plus 1 whole square k plus 2 by 12. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా అంటే అదర్ వేరియబుల్ లోకి కన్వర్ట్ చేయగలిగాం. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే అదర్ వేరియబుల్ ని k గా తీసుకుందాం. k ఉన్న ప్లేస్ లో S(k plus 1) కూడా ట్రూ అనుకోవాలి. S(k plus 1) is true. k plus 1 is true అనుకుంటే ఈ LHS వాల్యూ ఏదైతే ఉందో ఈ LHS వాల్యూలో k ఉన్న ప్రతి దగ్గర k plus 1 రాయాలి. ఓన్లీ LHS వాల్యూలో మాత్రమే చేంజ్ చేయాలి. ఈ LHS వాల్యూలో k ఉన్న ప్రతి దగ్గర k ప్లస్ వాల్యూని ఇంప్లిమెంట్ చేద్దాం. అప్లై చేస్తే k plus 1 నెక్స్ట్ k ఉన్న దగ్గర k plus 1 రాదు. k plus 1 e plus 1 నెక్స్ట్ ఈ వాల్యూ 2 into k plus 1 plus 1 by 6 k plus 1 by 6. ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. k plus 1 ఓకే. నెక్స్ట్ k plus 1 plus 1 2 k plus 2 k plus 2 2 into k 2k 2 into 1 2 plus 1 3 plus 3 by denominator value 6. k plus 1 కి ట్రూ అనుకుంటే ఈ వాల్యూ వచ్చింది. ఏమొచ్చిందమ్మా k plus 1 into k plus 2 into 2k plus 3 అనే వాల్యూ వచ్చింది. ఈ k plus 1 వాల్యూ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని S(k) లో n ఉన్న ప్లేస్ లో k తీసుకున్నాం. ఈ k వాల్యూలో LHS కి RHS కి యాడ్ చేయాలి. LHS కి RHS కి యాడ్ చేద్దాం. ఆ వాల్యూని LHS కి RHS కి యాడ్ చేద్దాం. నెక్స్ట్ 1 square plus 2 square plus and so on to plus k into k plus 1 into 2k plus 1 by 6.
నెక్స్ట్ యాడ్ చేయాల్సిన వాల్యూ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 బై 6 LHS కి యాడ్ చేసాం. నెక్స్ట్ RHS కూడా సేమ్ వాల్యూని యాడ్ చేద్దాం. సేమ్ వాల్యూని యాడ్ చేసినప్పుడు RHS వాల్యూ k ఇంటూ k plus 1 whole square k plus 2 by 12. నెక్స్ట్ యాడ్ చేయాల్సిన వాల్యూ k plus 1 into k plus 2 into 2k plus 3 by 6. LHS की RHS की k plus 1 into k plus 2 into 2k plus 3 by 6 ఈ వాల్యూని యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత LHS వాల్యూని సేమ్ అలానే ఉంచాలి. మనం చేంజ్ చేయాల్సింది అంటే ప్రూవ్ చేయాల్సింది ఏ వాల్యూ RHS వాల్యూ. అంటే ఈ RHS వాల్యూని ఓన్లీ RHS వాల్యూని మాత్రమే సింప్లిఫై చేద్దాం. నెక్స్ట్ RHS వాల్యూని సింప్లిఫై చేస్తే 12 కి 6 కి LCM తీసుకుందాం. LCM is 12. ఈ 12 లో 1 టైం క్యాన్సిల్ అయితే ఆ 1 తో ఈ వాల్యూని మల్టిప్లై చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఇస్ వాల్యూ వస్తుంది. k into k plus 1 whole square into k plus 2 plus 6 అనేది 12 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 2 తో ఈ వాల్యూని మల్టిప్లై చేద్దాం. 2 into k plus 1 k plus 2 into 2k plus 3 ఈ వాల్యూ వచ్చింది. దీనిలో k plus 1 k plus 2 k plus 1 k plus 2 కామన్ టర్మ్స్ k plus 1 ని k plus 2 ని కామన్ తీద్దాం. కామన్ తీస్తే k plus 1 into k plus 2 దీనిలో k plus 1 k plus 2 కామన్ తీసాం. రిమైనింగ్ k into k plus 1 whole square లో k plus 1 కామన్ తీస్తే రిమైనింగ్ k plus 1 plus 2 కాన్స్టెంట్ k plus 1 k plus 2 కామన్ తీసాం. రిమైనింగ్ 2k plus 3 by 12 2k plus 3 by 12 ఈ వాల్యూ మిగిలింది. ఇప్పుడు నెక్స్ట్ k into k సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే k plus 1 k plus 2 ని యాజ్ ఇట్ ఇస్ గా రాద్దాం. k plus 1 into k plus 2 ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే k into k k square plus 1 into k plus k plus 2 into 2 4 4 into k 4k plus 2 3 is 6 simplification value by 12 ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే k plus 1 into k plus 2 into k square k plus 4k plus 5k plus 6 by 12 k square plus 5k plus 6 by 12 ఈ వాల్యూ వచ్చింది. 12 k square 5 plus 5k plus 6 దీనికి ఫ్యాక్టర్స్ ఏంటమ్మా k square plus 3k plus 2k plus 6 ఫ్యాక్టర్స్ డివైడ్ చేసాం. దీనిలో కామన్ వాల్యూ k కామన్ తీస్తే k plus 3
3 దీంట్లో కామన్ వాల్యూ 2 2 కామన్ తీస్తే k plus 3 k plus 3 కామన్ తీస్తే రిమైనింగ్ k plus 2 దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు k square plus 5k plus 6 ని k plus 3 into k plus 2 గా డివైడ్ చేద్దాం k plus 2 గా డివైడ్ చేస్తే k plus 1 into k plus 2 into k plus 3 into k plus 2 by 12. By 12 k plus 2 into k plus 2 whole square k plus 1 into k plus 2 into k plus 2 whole square. Next k plus 3 by k plus 2 whole square into k plus 3 by 12. ఈ RHS వాల్యూని ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ వాల్యూ ఈ RHS వాల్యూ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఎగ్జాక్ట్ గా ఈక్వల్ గా ఉండాలి. అంటే n ఉన్న ప్లేస్ లో k plus 1 గా తీసుకోవాలి. ఈక్వల్ గా తీసుకుని చెక్ చేద్దాం. ఫస్ట్ n ఉంది, n ప్లేస్ లో k plus 1. ఓకే, నెక్స్ట్ n plus 1 whole square n plus 1 అంటే k plus 2 whole square. ఓకే, నెక్స్ట్ n plus 2 అంటే n ఉన్న ప్లేస్ లో k plus 1 పెట్టాలి. k plus 1 plus 2 3 k plus 3. ఓకే, by 12 denominator value 12. This is the value of this sum.